మన ప్రచారం ఊపందుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎత్తులకు పై ఎత్తులను మొదలుపెట్టారు. పట్టణాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన పార్టీలు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాయి. అయితే రాష్ట్రంలో పెద్ద కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీపై పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. అధికార కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రేపు ఖమ్మంలో నగారా మోగిస్తున్నారు. భారీ బహిరంగ సభతో ప్రచారం మొదలు పెడుతున్నారు. అటు ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు, కేటీఆర్లు సైతం జోరుగా జిల్లాలో తిరిగేస్తున్నారు. పట్టణ ఓటర్లపై ఫోకస్ పెట్టిన బీజేపీ పట్టున్న చోట్ల వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ పై గురిపెట్టిన కమల శ్రేణులు సీన్లోకి వచ్చారు. కొద్ది రోజులుగా మెట్రోకు కేంద్రం అడ్డు తగులుతోందని పదే పదే అంటున్న సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ఏమైందంటూ సీఎం రేవంత్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఇప్పటి వరకు మెట్రోకు అడ్డు పొడుపు అంతా కిషన్ రెడ్డి అంటూ సీఎం రేవంత్ పలుమార్లు విమర్శలు కూడా చేశారు. కేంద్రం కావాలనే మెట్రో 2వ దశకు అనుమతి ఇవ్వడం లేదంటూ ఆరోపణల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ కు రివర్స్ గా లేఖ రాశారు. మెట్రో నిర్మాణంపై కేంద్రం కమిటీ ప్రతిపాదన చేసినా రాష్ట్రం నుంచి స్పందన లేదన్నట్లుగా ఆరోపించారు. కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులతో కమిటీ వేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇద్దరు అధికారుల పేర్లను రాష్ట్రం పంపలేదని గుర్తు చేశారు. 2వ దశకు కేంద్రం గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోయారు. ఇక మెట్రో విలీన ప్రతిపాదన ఇప్పుడే తెర మీదకు తీసుకురావడం పొలిటికల్ గా ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ మెట్రోపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఎల్ఎన్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయకపోవడంపై కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికారుల లిస్ట్ పంపితే మెట్రో విలీనం పూర్తవుతుందా? 2వ దశకు కూడా అనుమతి ఇచ్చేస్తుందా? మెట్రో పేరుతో హైదరాబాద్ పై కమలం జెండా ఎగురవేస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సోని. ఇక మున్సిపల్ ఎన్నికల టైంలో హైదరాబాద్ మెట్రో అంశం చాలా వరకు రాజకీయంగా వేడెక్కిందనే చెప్పుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖతో మరొకసారి తెరపైకి అంశం వచ్చింది. సో మెట్రో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వచ్చేసి ఎల్ఎన్టీ హెచ్ఎంఆర్ఎల్ ఆధీనంలో ఉంది. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఇప్పటి వరకు కూడా ఎల్ఎన్టీ రుణభారం చూసుకుంటే 2000 కోట్ల పైమాటే ఉంది. సో ఈ రుణభారం ఎలా తీరుస్తారు అనేది మొత్తానికి కూడా ఒక ప్రశ్నగా అయితే మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, స్పష్టమైన గ్యారంటీలు కూడా అవసరం. సో ఇప్పటి వరకు ఒక టైం లైన్ అయితే దీనికి సంబంధించి కూడా లేదు, ఒక నిర్ణయం అయితే లేదు. కిషన్ రెడ్డి లేఖలో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మెట్రో స్వాధీనం వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం వల్లే కూడా మెట్రో స్వాధీనం అనేది కూడా ఆలస్యం ఉందని చెప్తూ కూడా కిషన్ రెడ్డి రాసిన లేఖలో ఉంది. సో ఇక 2వ దశ ఫేజ్ కి సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు దీనికి మోక్షం అనేసి అంటే ప్రతిపాదించిన ఫేజ్ 2 మార్గాలను ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే నాగోలు, ఎల్బీ నగర్, హయత్ నగర్, అలాగే మియాపూర్, పటాన్ చెరు, రాయదుర్గం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. అసలు ఏంటి మెట్రో ఫేజ్ 2 కు అడ్డంకులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డిపిఆర్లు కేంద్రానికి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపలేదు. సో రాష్ట్ర వాటా ఎంత, భూముల సేకరణకు సంబంధించి కూడా స్పష్టమైన దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు
స్పష్టత లేకపోవడం రెండవది. కానీ నిధుల మోడల్కి సంబంధించి కూడా తేడాలు ఉన్నాయి. సో కేంద్రం వాదన ఏంటంటే రాష్ట్రం స్పష్టంగా ముందుకు రాకపోవడం వల్లే కూడా ఫేజ్ 2కి సంబంధించి మెట్రో పనులకు సంబంధించి కూడా ఆలస్యంకు అనుమతులు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వ వాదన. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం కావాలని రాజకీయంగా కూడా ఈ అంశాన్ని ఇప్పుడు లేవనెత్తుతోంది ఎలక్షన్స్ టైంలోని. సో రాజకీయంగా కూడా వాళ్ళు మనకి సపోర్ట్ చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ వాదన. సో మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ స్వామి జాయిన్ అయ్యారు. ఎస్ స్వామి, ఎట్లా అర్థం చేసుకోవాలి ఎలక్షన్స్ టైం, మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు మరొకసారి తెరపైకి కిషన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు చాలా రాజకీయంగా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. సో ఎట్లా అర్థం చేసుకో ఎలక్షన్స్ టైంలోనే ఇది ఒక ఎన్నికల అస్త్రంగా కూడా దీని ఏమైనా మళ్ళీ ఉపయోగించుకునే విధంగా కూడా బీజేపీ ఏమైనా ఈ లేఖను మళ్ళీ ఒక్కసారి తెరపైకి తెచ్చింది అనుకోవాలా? హిమబిందు ఒకవైపు మెట్రోకు సంబంధించి హైదరాబాదు మెట్రో స్వాధీనానికి సంబంధించి ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగర మెట్రోకు సంబంధించిన విషయంలో దీన్ని పూర్తి స్థాయి ప్రైవేట్ రంగంలో ఒకవైపు దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎలాంటి సంస్థ ఈ టెండర్ దక్కించుకొని దాదాపుగా 17,000 కోట్ల వరకు ఖర్చు చేసి దీని నిర్మాణం చేపట్టింది. ఇటీవల కాలంలో వారికి నష్టాలు వస్తున్నాయన్న కారణంతో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఆ మేరకు ఎల్ఎన్టీకి దానికి సంబంధించి పరిహారం అందజేసి దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పటికి ఎలాంటి మెట్రో ఎండీ సంబంధించి ఎన్వీఎస్ రెడ్డి మిగతా ఉన్నతాధికారులతో కూడా దీనికి సంబంధించి చర్చ కొనసాగిస్తున్నారు. దానిని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించుకున్నది. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఎలాంటి అధికారులు మొత్తం అందరూ కూడా కలిసి దీన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ కు వెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పూర్తి స్థాయిగా ప్రజా రవాణా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటే మరింతగా అనుకున్న రీతిగా లాభ నష్టాలు చూసుకోకుండా ప్రజలకు మెరుగైన ప్రజా రవాణాను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. ఎల్ఎన్టీ కేవలం తనకు లాభాలు నష్టాలు వేరు లెక్కలు వేసుకొని ముందుకు పోతుంది. ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థకు మెట్రో సంబంధించి నిర్మాణ సమయంలోనే దాదాపుగా 211 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ని హైదరాబాద్ నగరంలో 1,000 కోట్ల విలువైనటువంటి ప్రైమ్ ల్యాండ్ ని ఎల్ఎన్టీ అందజేస్తుంది. ఎల్ఎన్టీ అందులో వాణిజ్య అవసరాలను సంబంధించి అందులో మాల్లు నిర్మించుకొని దాని ద్వారా వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆదాయం, ఒకవైపు మాల్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తమకు తీసుకొని దీన్ని లాభ నష్టాలను పూడ్చుకోవడం లక్ష్యంగా ఏర్పాటు చేసింది. అనేక చోట్ల కూడా ఎలాంటి మాల్స్ కూడా కట్టింది. దీనికి సంబంధించి 2 డిపో సెంటర్లు ఉన్నాయి. ఒకవైపు ఉప్పల్లో, బగాయత్లో కావచ్చు, మరి మియాపూర్ వద్ద భారీ ఎత్తున డిపోలు కూడా ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దానికి కొంత నష్టం వస్తుందని చెప్పేసి పదే పదే ఎలాంటి అంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడం కోసం గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ నెల కంప్లీట్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. మరికొన్ని నెలల పాటు ఇది ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. ఎలాంటి టేక్ ఓవర్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత ఈ హైదరాబాద్ మెట్రోని ఎలాంటి చేతిలో నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాతనే సెకండ్ ఫేజ్ అంశం కొలిక్కి వస్తుందని చెప్పేసి భావిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు పదే పదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెట్రో ఇవ్వట్లేదు, బెంగళూరు మెట్రోకు అవకాశం ఇస్తున్నారు, చెన్నై మెట్రోకు అవకాశం ఇస్తున్నారు, ఇతర రాష్ట్రాల మెట్రోకు మోడీ సర్కార్ అవకాశం ఇస్తుందని పదే పదే మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న కారణంగా ఇవ్వట్లేదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నతో కూడా కేంద్ర మంత్రి సికింద్రాబాద్ నుంచి లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ నుంచి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఈ టేక్ ఓవర్ ఎప్పుడు పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మెట్రో ఇవ్వడానికి, సెకండ్ ఫేజ్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఈ టేక్ ఓవర్ కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలు పంపిస్తే దాన్ని కంప్లీషన్ చేసి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పేసి కూడా ఆయన నేరుగా ప్రకటిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్స్కి సమాయత్తమవుతున్నటువంటి పార్టీలన్నీ కూడా ఎవరి రాజకీయాలు వాళ్ళే ఉన్నాయి. ఒకవైపు పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ పైన అనేక రకాలుగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కిషన్ రెడ్డి లేఖ అనేది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కావాలని చెప్పేసి త్వరలో జరిగేపడే మున్సిపల్ ఎలక్షన్స్ వేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కేంద్రం ఇస్తానన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తప్పపడతాం చేయకుండా కేంద్రాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వంపైన ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఈ లేఖనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంధించారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి ఎలాంటి చేతిలో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రోని టేక్ ఓవర్ని తమ హ్యాండ్లోకి తీసుకొని ఆ ప్రక్రియని కంప్లీట్ చేసి కేంద్రానికి పూర్తి వివరాలు పంపించిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి డిపిఆర్ కావచ్చు, మిగతా అన్ని రకాల టెక్నికల్ అంశాలు పంపితే
కేంద్ర ప్రభుత్వం దానిని కేంద్ర క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఎంత సహాయం చేయనుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరించాల్సి ఉందని చెప్పేసి కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటీవలనే మెట్రోలకు పెద్ద ఎత్తున కూడా ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇటు చెన్నై మెట్రోకి దాదాపుగా 60,000 కోట్లకు పైగా ఆర్థిక సహకారం అందించింది. బెంగళూరు మెట్రో కూడా అందించింది. పూణే మెట్రో కావచ్చు, లక్నో మెట్రో కావచ్చు, కాన్పూరు, అనేక రకాల ప్రధాన మెట్రో నగరాల్లో, అహ్మదాబాద్ మెట్రోతో సహా అనేక నగరాల్లో మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం తనకు అనుకున్నటువంటి సహకారం అందజేస్తూ పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పూర్తి మొత్తం వ్యవస్థ పెట్టకుండా కేంద్రమే దీన్ని పూర్తి స్థాయిగా తాను కంట్రోల్ చేస్తూ పూర్తి స్థాయిగా ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి దేశంలో మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి 3 రోజులు ఏర్పాటు చేసినటువంటి ఎల్ఎన్టీ చేపట్టేటువంటి మెట్రో ఇప్పుడు పూర్తిగా లాభదాయకంగా లేదు. ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థలో ప్రైవేట్ సంస్థలు ప్రారంభిస్తే అది కేవలం లాభనష్టాలు చూసుకుంటారు తప్ప ప్రజా రవాణా గురించి పట్టించుకొని ఇప్పుడు హైదరాబాద్ మెట్రోని దేశంలోనే దాదాపు 72 కిలోమీటర్ల మెట్రోతో మొదలు 76 కిలోమీటర్ల వరకు పెట్టినటువంటి మెట్రో పాతబస్తీ 6 కిలోమీటర్ స్ట్రెచ్ వదిలిపెడితే 69 కిలోమీటర్ల మెట్రోతోటి పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో హైదరాబాదే ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో నుంచి బెంగళూరు మెట్రో, చెన్నై మెట్రో వీళ్ళంతా కూడా దూసుకుపోతున్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకి సంబంధించినటువంటి ప్రగతి ముందుకు పోవట్లేదు, ఇది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఒకవైపు దీన్ని ఇటు సంగారెడ్డి వరకు, మరోవైపు ఎల్బీ నగర్ వైపు ఉన్నటువంటి ఈ లైన్ని ఒకవైపు ఇటు హయత్ నగర్, ఒకవైపు ఇటు అబ్దుల్లాపూర్ మెట్టు వరకు, అటువైపు ఉప్పల్ వైపు, నారాపల్లి నుంచి మరోవైపు ఈసీఎల్ వైపు ఇటు అనేక చోట్ల కూడా మెట్రోని విస్తరించాలి. ఇటు మెడ్చల్ వై రూట్లో షెల్లింగ్, మరోవైపు ఇటు షామీర్పేట రూట్లో కూడా దీన్ని విస్తరించాలని చెప్పేసి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఎయిర్పోర్ట్ మెట్రో గతంలో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు పెట్టేటువంటి మెట్రో లైన్ అలైన్మెంట్ కంప్లీట్ అయ్యి నిర్మాణ పనులు టెండరింగ్ అయ్యి దగ్గరకు వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో కూడా అది కూడా ఆగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చేతులు ఉన్నటువంటి ఈ మెట్రోను టేక్ ఓవర్ చేసుకొని పూర్తి స్థాయి దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు పూర్తి అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ పూర్తి రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే ఫర్దర్గా సెకండ్ ఫేజ్ మెట్రోకి సంబంధించి అనుమతులు ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు బీజేపీ చెప్తున్నట్టేనే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వేళ దీన్ని రాజకీయంగా మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం బీజేపీ పవర్ కలుపుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక మెట్రో ఆలస్యానికి ఎవరు బాధ్యతను వహిస్తారు? కేంద్రం నిజంగా కూడా సహకరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటల్లో కూడా స్పష్టత ఉందా? అసలు ఆ మెట్రో అభివృద్ధి అడ్డంకులు రాజకీయాల వల్లనే లేదా రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్ల? సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాహుల్ గారు. సో హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు, బట్ ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన టైం లైన్ అయితే ఇవ్వలేదు. సో కేంద్రానికి సంబంధించి కూడా ఇప్పటికంటే ఫేజ్ 2 పనులకు సంబంధించి కూడా ఏమీ ఇంకా ఇవ్వలేదు. అనుమతులన్నీ కూడా ఇస్తే పెండింగ్ లో ఎందుకు ఉంటాయంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఎందుకు ఇంతవరకు స్పష్టమైన పూర్తి స్థాయిలో కేంద్రానికి డిపిఆర్లను పంపలేదంటే ఏం చెప్తారు? ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేడం. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు కిషన్ రెడ్డి మొన్న 15 తారీఖు, ఈ నెల 15 తారీఖు రోజు లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఆ లేఖ కూడా మేము చూడడం జరిగింది. ఎందుకంటే సరే ఇన్ని రోజులు లేని ఈ రోజే కొత్తగా తెరపైకి తీసుకొచ్చి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మెట్రో గురించి. అంటే మీరు అన్నట్టు మున్సిపల్ ఎలక్షన్ల కోసం ఏదో జరుగుతుంది, కాంగ్రెస్ నొడగొట్టి రానున్న రోజుల్లో మేము ఈ మెట్రోని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే మాకు మేమే మొత్తం మానిజులే వచ్చినాయి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ తోని ఈ రోజు ఆ లేఖపూర్వకంగా జనాలకి అడ్వర్టైజ్మెంట్ చేద్దామని చెప్పి ఆ మున్సిపల్ ఎలక్షన్ల కోసం చేస్తున్నారని చెప్పి మేము క్లియర్ కట్ గా మేము కాంగ్రెస్ తరపున ఇన్ఛార్జ్ మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు సోయి లేకుండా ఒక కేంద్రం మించలు ఉన్నాడు, ₹1 కూడా తీసుకురాలేడు, ఫోటోల కోసం అటు ఇటు పోతున్నాడు, కలిసినా అన్నాడు. ఏం తెచ్చింది రాష్ట్రానికి? మెట్రో గురించి మేము అడుగుతున్నాం మేడం. మెట్రో గురించి రెండో దశగా, 1వ దశగా అని చెప్తుంది కదా కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు కదా. మొదటి దశనే ఆడ చక్కగా కాకనే ఆడ పెండింగ్ ఇంకా ఉందని చెప్పి అందరికీ తెలుసు. దాంట్లో అది లాస్ లో పడ్డది, ఎల్ఎన్టీ తీసుకుంది కాబట్టి ఆడ లాస్ లో పడ్డదని చెప్పి తెలుసు. మొన్ననే 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ దాని మీద ఇంతవరకు శ్రద్ధ పెట్టకుంటున్నాడు. మరి అప్పుడు లేని ప్రశ్నలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీకు తీసుకొస్తున్నంటే ఇవి ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ల కోసం దెబ్బతిద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద చూస్తుండేది. బీజేపీ నాటకం, ఇది కేంద్ర నాటకం. సరే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు మేడం. అప్పుడు మెట్రో ఈ రానున్న భవిష్యత్ తరాని కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. సరే దానికి కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత సహకారం కావాలని చెప్పి కూడా ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ పూర్వకంగానే అడిగారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరెట్లుంది, కిషన్ రెడ్డి గారు రాసిన లేఖ తీరెట్లున్నది. మేము ఏమంటున్నాం, ఆయన ఏమంటున్నాడు మేడం లేఖలో మేము చూసినాం కూడా. మొదటి దశ ఆల్రెడీ జరుగుతుంది, ఎల్ఎన్టీ నుంచి మేము తీసుకున్నాం ఆల్రెడీ.
రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము తీసుకున్నాము. అది ఎల్ఎన్టీ నుంచి ప్రారంభం జరుగుతుంది. రెండో దశ ఈ పనులన్నీ అయిపోయినాక కిషన్ రెడ్డి గారు ఏమంటారు, కేంద్రానికి పంపమని చెప్పంటారు. మేము డెఫినెట్ గా పంపుతాం. మొదటి దశ అయిపోయినాక రెండో దశకి కేంద్ర ప్రభుత్వం ఉంటది. కమిటీ మేము ఎందుకు వేయలేదంటే, రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తూనే ఉన్నారు, రోజు ఒక పర్యటన ఎత్తుకొని రోజు ఒక బిజీగా ఉన్నారు. సో త్వరలో కూడా కమిటీ వేస్తాడు. అంటే రాహుల్ గారు ఇప్పటి వరకు అంటే మెట్రో రుణభారం 20,000 కోట్లకు కూడా పైమాటే ఉంది. సో కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే కేంద్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన దీనికి సంబంధించి కూడా ఇవ్వాలి. అంటే ఎంత వాటా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంత వాటా అనేది కూడా ఖరారు చేయాలి. బట్ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా వెళ్ళలేదని ఆయన చెప్తున్నమాట. మేడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి రావాలి కాదని అంటే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా బాధ్యతగా మాది కూడా ఉంటది. మెట్రో తరపున మాది బాధ్యత ఉంటుంది. మేము బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నాం. ఇప్పుడే కదా మేడం మాది ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎలాంటి లావాదేవీలు ఇప్పుడే పొందుకుంటున్నాం. మేము అప్పుల పాలు అయిపోయింది మేడం రాష్ట్ర ప్రభుత్వం. మేము అందుకని కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఏమైనా నిధులు వస్తాయని చెప్పి చూస్తున్నాం. అందుకనే రేపటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఎందుకంటే మీకు చూస్తూనే ఉన్నారు, ఈ రోజు రాష్ట్రాన్ని చూస్తూ అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఓ తీరుగున్నాడు. ఈ రోజు ఆ బాధ్యత మొత్తం మా మీద పడ్డది. మెల్లమెల్ల ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఆచితూచిగా పోతుండే. ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని చెప్పి ఉంటుంది. మెట్రో కూడా అది మంచిదే, మేము కాదంటే దానికి మేము సంపూర్ణ సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం మాకు మద్దతు పలకాలని చెప్పి మేము అదే అంటున్నాం. ఇక్కడ ఏమైతుందంటే కేంద్ర మంత్రి ఇప్పుడు ఉన్నాడు ఎవరు, మనోహర్ లాల్ గారిని భేటీ అవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారు అయినా రేవంత్ రెడ్డి గారు అయినా మెట్రో గురించి చర్చించడం కూడా జరిగింది. అది రాష్ట్ర ప్రజలకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం తెలుసు. ఆ ఒప్పందం ఏదో మరి ఇదే కిషన్ రెడ్డి గట్టిగా అడిగి అక్కడి నుంచి కొంచెం ఎంతో కొంత నిధులు తెస్తే ఏమైతుంది మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మెట్రో కావాలన్నప్పుడు, ప్రజలకు అవసరాలు అన్నప్పుడు, ప్రజల మీద అంతగానం ప్రేమ ఉన్నప్పుడు కిషన్ రెడ్డికి మెట్రో గురించి మా ఒకటో దశగా మేము పూర్తి ఆల్రెడీ దగ్గర పడ్డది మేడం, కంప్లీట్ కూడా అవుతుంది. ఆ దశ అయిపోయినాక మేము ఇస్తాం ఏమేమి ఉన్నాయో దాని ప్లానింగ్ అంతా చెప్పేసి టోటల్ గా చెప్పిస్తాం. రెండో దశ కోసం నిధులు లేకపోయాడు, మరి తెచ్చి ఇవ్వకపోయాడు. మేము ప్రశ్నిస్తాం. అంటే ఇవన్నీ డ్రామాలు మేడం. కిషన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలు, బీజేపీ ఆడుతున్న డ్రామాలు ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లను ఎట్లా దెబ్బ కొట్టాలి, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎట్లా దెబ్బ కొట్టాలి. కానీ వాళ్ళు అనుకునే అన్ని ఎవరు ప్రజలు నమ్మరు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మెట్రో ఏ విధంగా తీసుకురావాలో ఆ ముందుకు తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత అయినా సరే, కొంచెం లేట్ అయినా సరే అని దాన్ని ఓపెన్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. సంపూర్ణ న్యాయంగా తెలంగాణ ప్రజలకి ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ మేడం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ మాకు కూడా తెలుసు, అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే చూసే ఉంటారు మీరు, చాలా ట్రాఫిక్ సమస్యలు. ఇప్పుడు పండుగ వస్తుందంటే ఇప్పుడు సంక్రాంతికి చాలా అంత పెద్ద హైవేలు కూడా కట్టినా కానీ హైవేలు కూడా సరిపోతలేవు. చిన్న రోడ్లు కూడా సరిపోతలేవు. ఇక్కడ మెయిన్ రోడ్ మీద 100 feet రోడ్స్ కూడా సరిపోతలేవు. అందుకనే మెట్రో అనేది ఒక మంచి ఫ్యూచర్ కి ఇది మంచి ప్లానింగ్ అని చెప్పి కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకెన్ని మెట్రోలు వచ్చినా కానీ మేము తీసుకోవాల్తాం. రాష్ట్రంలో ఏపించుకోవాలని కూడా మాకు కూడా ఉన్నది, చెయ్యాలని చెప్పి అభివృద్ధి చేయాలని. అంటే రాహుల్ గారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మెట్రో ఆలస్యం వెనక కూడా అంటే పట్టణ ఓటర్లపై ఎఫెక్ట్ పడదంటారా? అలా ఏం పడదు మేడం. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అదే అన్నారు. మన సర్పంచ్ ఎలక్షన్లకి 66% సాధించినాం. నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ లో కూడా అదే అంటారు కదా. మేము ఇంకా పుంజుకుంటూ పోతున్నాం కానీ తక్కువ కూడా పోతున్నాం మేడం. మేము డౌన్ పోతలేం, మేము హైకే పోతున్నాం. బీజేపీకి నయా పైసా ఇలా ఓట్లు పడయి వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, వాళ్ళు ఎన్ని ఆటలు ఆడినా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏం తెచ్చారు మేడం కేంద్రం నుంచి రాష్ట్రానికి పెట్టుబడిగా ఏం తెచ్చారు? ఇప్పుడు మెట్రో ఎత్తుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న ఒక లేఖ రాస్తే రాష్ట్రంలో మొత్తం అందరూ అబ్బా కిషన్ రెడ్డి లేఖ రాసిండు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి అందరు మురిసిపోవాలా, లేదంటే బీజేపీ నాయకులు మురిసిపోవాలా, లేదంటే జనాలు మురిసిపోవాలా? అవి చూసి ఆ లేఖను చూసి జనాలు ఓట్లేస్తారా మేడం బీజేపీకి? రాసిండు బాధ్యతగా, మంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రి ఉన్నాడు, బాధ్యతగా తీసుకొని రాసిండు. కానీ దాన్ని ఓట్ల తీరుగా తీసుకొని ఓట్ల పరంగా కాంగ్రెస్ పార్టీ వెనుక పోతా అని చెప్పి వాళ్ళ భ్రమ. 100% మున్సిపల్ ఎలక్షన్ లో మేము చెప్తున్నాం కాబట్టి 75% కి ఎక్కువనే వస్తుంది మాకు అని చెప్పి మేము నమ్ముతున్నాం. 100% వస్తుంది కూడా మేము చెప్తున్నాం. అలాగే లాస్ట్ ప్రభుత్వం చేసిన ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తామంటున్నారు. మరి దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా కూడా ఏవైనా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తుందా? డెఫినెట్ గా చేస్తుంది మేడం. ఎందుకంటే నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు రాష్ట్రము పెట్టుబడులు మేము తీయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎల్లుండి నుంచి పర్యటన కూడా ఉన్నది.
ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం అంతా ఏమైందంటే 10 సంవత్సరాలు కల్వకుట్ల కుటుంబం అనేది దోసుక తిన్నారు మేడం. మేము చెప్పడం కూడా అవసరం లేదు, కవిత సొంత కూతురే చెప్పింది. అది అది ఆ బీజేపీ అక్కడ కేంద్రం నుండి ప్రోత్సహించింది, బీఆర్ఎస్ పార్టీని సాధింది, ఇక్కడ పాలు పోసి పెంచింది. నిధులు వచ్చినా వీళ్ళే తిన్నారు. అటు బీజేపీ వాళ్ళు నిధులు ఇస్తే వీళ్ళు అభివృద్ధి చేసడం కాదు, కల్వకుట్ల కుటుంబానికి పోయినాయి ఆ నిధులన్నీ. తెలంగాణ మీద అభివృద్ధి జరిగితే పెట్టుబడులు పెడితే ఈ పార్టీకి తెలంగాణ 10 సంవత్సరాలు, నాటే 1 year 2 years మేడం, 10 years అంటే చాలా అభివృద్ధి జరగాలి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క ఆ అప్పులన్నీ తీసుకుంటూ అవన్నీ కట్టుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాస్తో కూస్తో వెనక అవుతుందని మేము కూడా అనుకుంటాం, వెనక ముందు అవుతుంది. కానీ డెఫినెట్ గా ఇంకా మాకు సమయం 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు మాకు ఆ సమయం ఉన్నది. ఆ సమయంలో మేము ఏం చేస్తాము అది రాష్ట్ర ప్రజలు చూడాలి. మేము అభివృద్ధి చేసినాకనే, మేము రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ కూడా చెప్పాడు, మేము అభివృద్ధి చేసినట్టు ఉంటేనే మాకు ఓటు వేయండి, ఓటు అడగనికి కూడా మా ఎమ్మెల్యేలైనా మేమైనా వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ధైర్యం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా బీజేపీ పార్టీ వాళ్ళకైనా ఉన్నదా? అంటే ఇప్పటికే మెట్రో నష్టాల్లో ఉందని చెప్తున్నారు, దాని రెవెన్యూ పెంచే విధంగా కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటుందా? 100% తీసుకుంటాం మేడం, 100% బాధ్యతగా తీసుకుంటుంది, తీసుకోవాలని కూడా మా యొక్క ఆలోచన ఉంది. ఎందుకంటే బీజేపీ ఎలాగో పట్టించుకోదు, కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ పట్టించుకోదు, చిత్తశుద్ధి చూపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది, లేఖ రాసినప్పుడే కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మాకు అప్పటికే అర్థమైపోయింది ఇంత చిత్తశుద్ధి ఉందో వీళ్ళకి, ఎంత మేము కమిటీ వేయలేమని చెప్పి అంటారు. సరే వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా వేయచ్చుగా, మరి వాళ్ళ తరపున కూడా 2 ఉన్నారు కదా, మరి వాళ్ళని వేయాలి కదా, వాళ్ళు వేసి చూపించాలి కదా. అవి మేము వేసినాం చూడు, మేము బీజేపీ కేంద్రం తరపున నుంచి బీజేపీ వాళ్ళు మేము వేసినాం, మరి మీకేమైందయ్యా అని రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళది కూడా చక్కగా ఉండాలి కదా. మరి వాళ్ళు వేసిరా, మరి వాళ్ళిద్దరు వాళ్ళ పేర్లను చక్కగా ప్రకటించుకోరా, నిధులు తెచ్చిరా, తేలేరు. ఏమన్నా అలేఖపూర్వకంగా అడ్వర్టైజ్ చేస్తున్నాం, దాని వల్ల అలానే హోల్డ్ లో ఉండండి. బీజేపీ నుండి పల్నాటి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు హలో. ఎన్నికలకు ముందు మాత్రమే మెట్రో అంశాన్ని ఒకసారి తెరపైకి తీసుకొచ్చేది పొలిటికల్ స్టంట్ అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నమాట. బట్ ఎన్ని చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారంటూ కూడా రాహుల్ గారు అంటున్నారు. డిస్కనెక్ట్ అయినట్టుంది రాహుల్ గారు. అంటే కేంద్ర మంత్రి ఇంత లేఖ రాశారు, బట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆయనకి వివరణ ఇచ్చే ప్రయత్నంగా కూడా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా? మేడం, రేవంత్ రెడ్డి గారికి ఏ టైంకి ఎప్పుడు రిప్లై ఇవ్వాలో ఆ టైంకి రిప్లై ఇస్తారు. ఏదో కిషన్ రెడ్డి లేఖ రాసినంత మాత్రాన పడిపోయేది, వచ్చేది లేదు, పోయేది లేదు. రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఎవరికి ఏ టైంకి రిప్లై ఇవ్వాలో, ఎవరికి. ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఈరోజు పిలిపించి మరీ నిధులు ఇస్తుంది మేడం. కేంద్ర ప్రభుత్వానికి రిప్లై కాదు. కిషన్ రెడ్డి ఈ రోజు లేఖ రాసినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా ఎప్పుడు ఏ సందర్భంలో చేయాలో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కిషన్ రెడ్డి గారు రాసినంత మాత్రాన్ని ఈ రోజు ఏదో నిద్రావస్థలకి లేచి వచ్చి దాని గురించి ఆలోచించాడు. రేవంత్ రెడ్డి గారికి తెలుసు మెట్రో గురించి అవగాహన ఉన్నది, రాష్ట్ర మంత్రులకు కూడా అవగాహన ఉన్నది, మా ప్రభుత్వానికి అవగాహన ఉంది. అవగాహన లేనట్టు కించపరిచే విధంగా ఆయన అనుకుంటుండు. ఏం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు కమిటీ చేయకుండా ఏం చేయకుండా ముందుకు పోతున్నా అని చెప్పి ఆయన అనుకుంటున్నాం. కానీ మాకు అన్ని విధాలుగా అవగాహన ఉన్నది, అవగాహనతోనే మేము ముందుకు పోతామని మేము తెలియజేస్తున్నాం. మేము రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. చూసారు కదా, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే